బారుక్ హషెం. హల్లెలూయా. అందరికీ మన రక్షకుడైన యాషువా మెస్సీయ వారి ఘనమైన నామములో అందరికీ షలోం. ఈ సమయంలో బైబిల్ క్యాలెండర్ వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే గత వీడియోలో బైబిల్ క్యాలెండర్లో 12 నెలల పేర్లు ఉన్నాయి. ఆ 12 నెలల్లో ఏమేమి జరిగినాయి, 12 నెలల యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నదని జస్ట్ ఒక బ్రీఫ్గా ఇవ్వడం చూసాం. ఈ సమయంలో ఒక్కొక్క నెల గురించి మన డీటెయిల్ ప్రాముఖ్యత ఇవ్వాలని, డీటెయిల్గా వాటి వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మరి ఈ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, అలాగే శాంతి సమాధానము మీకును మీ కుటుంబాలకును కలుగునుగాక. బారుక్ హషెం. హల్లెలూయా. ఈ సమయంలో మొదటి నెల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. అయితే మొదటి నెల బైబిల్ యొక్క విధానములో ఏమై ఉన్నది, ఈ బైబిల్ యొక్క క్యాలెండర్ని ఎవరు రూపొందించారు, అసలు ఎవరు ఇచ్చారు, దీన్ని ఎలా చూస్తారు అనేది మనము ఆలోచన చేయాలి. అయితే చంద్రమాన క్యాలెండర్ అని పిలుస్తారండి. చంద్రుడి ద్వారా ఇవ్వబడుతున్నటువంటి క్యాలెండర్. కాబట్టి సూర్యుని ద్వారా ఇవ్వబడుతున్నటువంటి క్యాలెండర్ అయితే కాదు, మరి చంద్రమాన క్యాలెండర్ని పిలుస్తారు. ఈ చంద్రమాన క్యాలెండర్ ప్రకారముగా మరి యూదులందరూ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ధర్మముని ఎలాగ జరిగిస్తారో మనకి పరిశుద్ధ గ్రంథాలే అందుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, మోషే అహరోనులను ఐగుప్తు దేశంలో ఉండగా యాహ్వే వారితో ఎలాగూ సెలవిచ్చాను. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే సర్వశక్తి గల తండ్రి చెప్తున్నాడు. ఎవరితో? మోషే రబ్బీ వారితో. నెలలలో ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. అంటే సంవత్సరానికి మొదటి నెల ఇక్కడ ఇవ్వబడుతుంది. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత పరమ తండ్రి వారు తన ప్రజలకి ఒక క్యాలెండర్ ఇస్తూ ఉన్నాడు. ఆ క్యాలెండర్ ఇస్తూ ఈ కాలములలో మీరు పండుగలు ఆచరించాలి, ఈ కాలములలో ఈ సమయాలలో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంగా బ్రతికారు. ఆ తర్వాత మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారి ద్వారా 10 రకాల తెగుళ్ళ చేత మరి ఫరోని భయపెట్టించి, ఫరో ఎదుట ఐగుప్తు దేశంలో 10 రకాల సూచక్రియలు జరిగించి, వాటి ద్వారా పరమ తండ్రి వారు తన మహిమను చూపించి తన ప్రజల్ని బయటకు తీసుకోవడం రావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే బయటకు వచ్చిన తర్వాత తన ప్రజలకు మొట్టమొదటిగా ఇస్తున్నటువంటి ఒక మాట ఇక్కడ ఏమిటి? సంవత్సరంలో మొదటి నెలలో మీరు ఒక పండుగను ఆచరించాలని చెప్తున్నాడు. సంవత్సరానికి మొదటి నెల అని చెప్పాడు, కానీ ఆ సంవత్సరానికి మొదటి నెల యొక్క పేరు ప్రస్తావన అయితే ఇక్కడ మనకి కనిపించట్లేదు. అయితే ఎక్కడ ఉన్నది అనేది మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అబీబు నెలను ఆచరించి నీ ఎలోహమైన యాహ్వేకు పస్కా పండుగ జరపవలెను. అబీబు నెల అంటే మొదటి నెల పేరు అబీబు. అబీబ్ అనగా మరి కంకదశను, అంటే ఇజ్రాయేల్లో పంట వేస్తున్నప్పుడు ఆ పంట పచ్చని వెన్నులతో నింపబడి ఉంటుంది. ఆ వెన్నుల యొక్క దశను అబీబు అని పిలుస్తారు. ఆ అబీబు యొక్క
ఆ సింబల్ను చూసినప్పుడు, ఆ కంకె దశను చూసినప్పుడు ఈ పండుగను ప్రారంభించాలి అని చెప్పాడు. సహోదరులారా, అయితే ఈ నెల పేరు ఏమిటి? అబీబుతో పాటు ఇంకేమైనా పేరు ఇవ్వబడిందా? చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అని చీటీని దినదినమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చేరి. అంటే మొదటి నెల నీసాన మాసము అనగా ప్రథమ మాసము అయితే 12వ మాసము ఆధారు మాసము. అంటే మొదటి మాసంకి ఇక్కడ పేరు చెప్తున్నాడు. మొదటి మాసం ఏమిటి? నీసాన మాసం. దీనికి మరొక పేరు అబీబు. ఆ కంకె దశను చూసినప్పుడు మీరు పండుగను ఆచరించాలని చెప్తున్నాడు. దీనినే స్ప్రింగ్ సీజన్లో వస్తూ ఉంటుందండి. ఈ అహస్వర్ష కాలంలో చూస్తే ఈ విషయం మనకు తెలుసు. మొదటి నెల పేరుని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మొదటి నెల పేరేంటి? నీసాన మాసము, లేకపోతే అబీబు మాసము. నీసాన మాసము, అబీబు మాసము అనేది మొట్టమొదటి నెల మనకు చెప్పబడుతూ ఉన్నది. అయితే మొదటి నెల యొక్క ప్రాముఖ్యత ఏమైనది? మొదటి నెలలో ఏం జరగబోతుంది? లేవియకాండము 23వ అధ్యాయము, లేవియకాండము 23వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అక్కడ యాహ్వే మోషేకు ఎలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఎట్లను మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. కాలములందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చెప్పాడు. అది యూదులకి కదా, మనకు కదా, మనకు అవసరం లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారండి ప్రియా సహోదరులారా. అయితే యూదులుగా లేకపోతే మనకు కూడా ఏమైనా వర్తిస్తుందా లేదా అనేది మనం పరిశీలించేద్దాం. ఇవి తండ్రి నియమిస్తున్నటువంటి నియామక కాలాలు. ఈ నియామక కాలంలో ఏందే మనం పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలని చెప్తున్నాడు. అయితే చూడండి, 5వ వచనం చూస్తే, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యాహ్వేకు పస్కా పండుగ జరుగును. మొదటి నెల 14వ తారీఖు. మొదటి నెల ఏంటి? నీసాన మాసము. మొదటి నెల పేరు నీసాన మాసం. అంటే నీసాను 14వ తారీఖున పస్కా పండుగ జరుగుతుంది అని తండ్రి చెప్తున్నాడు. 15వ తారీఖున పులివెందుట్ల పండుగ ప్రారంభించబడుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో మాటలు కనపడుతుంది. పస్కా అనే మాట, లేకపోతే పస్కా పండుగ అనే మాట నూతన నిబంధనలో మనకు కనపడుతుందా లేదా అనేది కూడా ధ్యానం చేయాలి సహోదరుల. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటిని చూస్తే, యేషువా ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. అంటే ఎప్పుడు అప్పగించబడతాడంట? ఎప్పుడు సిలువ వేయబడతాడంట? పస్కా పండుగలో వస్తాడు. అంటే పస్కా పండుగలో సిలువ వేయబడతాడు, పస్కా పండుగలో అప్పగింపబడతాడు, పస్కా పండుగలో చనిపోతాడని క్లియర్గా ఆయన యొక్క మరణం గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టుగా ఈస్టర్ అనేటువంటి పండుగలో కాదు, నేను అనుకున్నట్టుగా గుడ్ ఫ్రైడే కాదు, నువ్వు అనుకున్నట్టుగా ఈ పండుగలు అయితే కాదు సహోదరులారా. ఏ పండుగలో ఆయన చనిపోవడం జరుగుతుందంటే పస్కా పండుగలో జరుగుతుంది. అంటే పస్కా ఇక్కడ ఎందుకు అని మెన్షన్ చేస్తున్నాడు? మరి యూదుల పండుగ అయినప్పుడు యూదుల్లో పుట్టినటువంటి యెషువా మెస్సీ వారు వచ్చి యూదుల పండుగ గురించి ఇక్కడ మాట్లాడుతాడు. పస్కా పండుగ వస్తుంది మీకు, ఆ పస్కా పండుగలో నేను చనిపోతున్నాను, అప్పగించబడబోతున్నాను అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇది మొదటి నెలలో జరుగుతున్నటువంటి విషయం అండి.
మొదటి నెల యొక్క నీసాను మాసం యొక్క ప్రాముఖ్యత ఇది. యెషువ మరణము జరిగింది సహోదరులారా పస్కా పండుగల్లో. ప్రథమ ఫలముగా పస్కా పండుగల్లో అనగా పులిండెట్ల పండుగల దినాలలో ప్రథమ ఫలముగా తిరిగి లేపబడుతూ ఉన్నాడు ఆయన. 14వ తారీఖు చనిపోయాడు. క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఎప్పుడు చనిపోయాడో కూడా క్లియర్గా మనం ధ్యానం చేయొచ్చండి. చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు, ఎప్పుడు మృతి చేయబడ్డాడు, అంటే ఎప్పుడు మృతి చెందాడు, ఎప్పుడు తిరిగి లేచాడు అనేది లేఖనాల ఆధారంగా మనం మాట్లాడుకుందాం సహోదరులారా. ఎప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, బైబిల్ యొక్క క్యాలెండర్ ప్రకారంగా మొట్టమొదటి నెల నీసాన మాసము లేక అబీబు మాసము. ఈ యొక్క అబీబు మాసంలో, ఈ యొక్క నీసాన మాసంలో జరగబోతున్నటువంటి పండుగ ఏమిటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ మనం అందరం కూడా చేయాలి. అందుకే అపోస్తల కాలంలో కూడా అపోస్తలందరూ కూడా పస్కాను ఆచరించినట్లుగా మనకి కనపడుతుంది. పస్కా పండుగ జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యెషువ మెస్సీయ వారు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు, పులియని రొట్టెతో మనము పండుగను ఆచరిద్దాం రండి అని చెప్పేసి ఆనాడు పౌలు గారు సంఘముతో చెప్పాడు. మరి ఈ రోజున నీకే పండుగ ఉన్నది? కాన్స్టెంట్ చక్రవర్తి పెట్టినటువంటి పండుగలు మనం ఆచరిస్తున్నాము, కానీ కాన్స్టెంట్ చక్రవర్తి నియమించినటువంటి నియామకాలను ఆచరిస్తున్నాము, కానీ మరి దేవుడిచ్చినటువంటి నియామకాలంని, దేవుడిచ్చినటువంటి పండుగలను మనం ఎందుకు ఆచరించలేకపోతూ ఉన్నాం? అంటే దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు ఆశ కలిగి జీవించలేకపోతున్నావు. అంటే దేవుడిచ్చినటువంటి నియమాలని, దేవుడిచ్చినటువంటి కట్టుబాట్లని నువ్వు జరిగించాలని నువ్వు ఆశపడలేకపోతూ ఉన్నావు. అంటే మనిషి ఎక్కడ చూస్తూ ఉన్నాడంటే లోకాన్ని చూస్తూ ఉన్నాడు, కట్టుబాట్లను చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధులను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం సహోదరులారా. ఆలోచన చేసుకొని చక్కగా ఈ పస్కా పండుగ గురించి ఇంకా ప్రాముఖ్యంగా మనం తెలుసుకున్నాం. ఎప్పుడు చనిపోయాడు ఆయన, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు, మరలా ఎప్పుడు తిరిగి లేపబడ్డాడు అనే విషయాన్ని మరొక వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని, ఈ మాటలను బట్టి మీరు ఆదరించబడుతున్నారని, మీకు సమాధానము శాంతి కలగాలని తండ్రి వారి అదోని వారి యొక్క పేరట మన రక్షకుడు అనేటువంటి యాశ్వ మెస్సీయ వారి నామములో మీ అందరికీ శుభములు. షలోమ్, బారుక్ హషెమ్, హల్లెలూయా.